తీసుకుంటాం లొకేషన్ అన్న. ఆ, తీశారు. ఆ, సర్లే అన్నారు. డబ్బులు పని అన్న. ఆ పని అన్న. ఆ. అంతే. ఎలా మాట్లాడుతున్నారు అసలు లోకేష్ గారు మీతో? బాగానే మాట్లాడారు. బాగానే మాట్లాడుతున్నారా? ఇదే మొదటిసారి మాట్లాడా? ఇంత ముందు ఎప్పుడైనా మాట్లాడావా? ఫస్ట్ ఒక్కసారి మాట్లాడా, ఆ. ఇది సెకండ్ టైం. ఫోటో ఇంత ముందు తీసుకున్నావు, ఇదే మొదటిసారా? ఫస్ట్ ఒక ఫోటో తీసుకున్నా, తర్వాత ఇది. ఎందుకు అంత ముందు తీసుకున్నావు కదా, మళ్ళా ఎందుకు తీసుకున్నావు? ఇంకోసారి ఉండిద్దని. ఇంకోసారి ఉండదు. ఇష్టం ఆయన అంటే నీకు? ఉమ్. ఎవరైనా సినిమా హీరోలు లైక్ చేస్తారు? ఆయన ఒక ఎమ్మెల్యే కదా, అంటే అంటే రాజకీయ పొలిటీషియన్ లీడర్ కదా, ఒక మంత్రి కదా ఆయన. ఏం మావద్దు, నాకు ఇష్టం, అందుకని ఫోటో. ఎందుకు ఇష్టం? ఒక కారణం ఉంటుంది కదా ఇష్టం ఉండడానికైనా. ఏమో తెలీదు, ఎప్పుడు చూడలా, అందుకనే తీసుకున్నా. ఆయన మీ ఎమ్మెల్యే తెలుసా పోనీ? తెలుసు. నీకు ఎమ్మెల్యే ఆయన. ఏ బాగా స్కూల్ చదువుతున్నావు నువ్వు? గవర్నమెంట్. గవర్నమెంట్ స్కూలా? సో ఆయన మీకు కూడా మినిస్టర్ గా ఉన్నారు. మరి మరి గవర్నమెంట్ స్కూల్లో ఏమైనా మార్పు వచ్చిందా? చేంజెస్ వచ్చాయి ఏమైనా? సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు. పెడుతున్నారు, మజ్జిగ అన్ని పెడుతున్నారు. కూరలు, పప్పు, సాంబార్ అన్ని పెడుతున్నారు. అన్ని బాగుంటున్నాయా? టేస్ట్ ఉంటున్నాయా? ఇంతకు ముందు అన్నం ఎట్లా ఉండేది? ఇప్పుడు లోకేష్ గారు రాకముందు అది పప్పు సాంబార్ అవేం లేదు. ఏం లేవు. ఇప్పుడు ఎక్కువ రకాలు పెడుతున్నాయా? అన్ని లోకేష్ గారు అన్ని వచ్చిన తర్వాత సాంబారు, పప్పు, ఎగ్ ఫ్రై అన్ని పెడుతున్నారు. ఇంకా బుక్స్ కూడా ఇస్తున్నారంట, యూనిఫామ్ ఇవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు. బాగున్నాయా? బాగున్నాయి. ఇంతకు ముందు ఉన్న యూనిఫామ్ కి ఇప్పటికి ఏంటి తేడా అసలు? అంతకు ముందుది బాయ్స్ ది వేరే, మాది వేరే. ఇప్పుడు బాయ్స్ కలిపి మాది కలిపి ఒకటే యూనిఫామ్ ఇస్తున్నారు. క్వాలిటీగా ఉన్నాయా? బాగున్నాయి. బుక్స్ ఎలా ఉన్నాయి? బుక్స్ కూడా బాగున్నాయా? బాగున్నాయి. మీకు వెయిట్ తగ్గించారంటే, ఇంత ముందు ఎక్కువ బుక్స్ ఉండేవంటే ఇప్పుడు తగ్గించారంటే నిజమేనా? ఒక బుక్ లో 3 సెమిస్టర్స్ ఉండేవి. 3 బుక్కులు ఉన్నాయి అంతే. అన్ని సెమిస్టర్స్ కలిపి 2-3 ఉన్నాయి. అంటే వెయిట్ తగ్గిందా మీకు? తగ్గింది. మరి ఇవన్నీ చేశారు కానీ మీకోసం లోకేష్ గారు, ఏం చెప్తావు లోకేష్ గారికి? థ్యాంక్ యూ చెప్తా, అందుకనే ఫోటో తీసుకున్నా. అందుకేనా ఫోటో తీసుకున్నావు? హ్యాపీనా అయితే? హ్యాపీ. మొన్న ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన హామీ ఇచ్చారు వస్తాం ఇక్కడికి అని చెప్పి. అలాగే అన్నట్టుగానే సంవత్సరం తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చారు. ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ అసలు ప్రజలు నాడు ఎలా ఉంది, ఏంటి, వాళ్ళకి పథకాలన్నీ అందుతున్నాయి లేదా అని చెప్పేసి ఆయన ఒక ఎంక్వైరీ కోసం వచ్చారు. సో మేము ఏం మాట్లాడారు మీతో? అదేనండి, ఇప్పుడు మీకు పథకాలు ఏమైనా వచ్చినాయా, మీకు అన్ని రకాలుగా ఏమైనా అందుతున్నాయా లేదని అడిగారు. మీరు ఇక్కడే ఉంటారు కదా, మీ చుట్టుపక్కల వాళ్ళకి నిజంగా పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తున్నాయి కదా. తల్లికి వందనం అది ఇస్తారు కదా, వస్తున్నాయి. ఎన్నేళ్ళు బట్టి ఉంటున్నారు ఇక్కడ? మేము దాదాపు 2004లో వచ్చామండి ఇక్కడికి, మహానాడు 20 ఏళ్ళ నుంచి వచ్చాము. దాదాపు ఒక 3 గవర్నమెంట్లు మరి ఎవరు కూడా మాకు ఇంటి పట్టాల గురించి హామీ ఇచ్చారు కానీ ఎవరు చేయలేదు. ఈసారి వచ్చిన తర్వాత మాకు ఒక 1 year లోపు మొన్న పట్టాలకు అప్లై చేశారు. దాదాపు చాలా మందికి వచ్చినాయి. మాకు 2004లో వచ్చామని చెప్పి అప్పటి నుండి ఇట్లా ఏ ఎమ్మెల్యే అయినా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు అడగడం కానీ, సమస్యలే కాకుండా పథకాలు వచ్చాయా రాలేదని కూడా అడగడం కానీ ఎవరైనా చేశారండి? అంటే ఇంతకుముందు వాళ్ళు డైరెక్ట్ ఎమ్మెల్యే గారు రాకుండా వాలంటీర్లు వచ్చేవాళ్ళు కదండి. వాళ్ళకి మా సమస్యలు చెప్పేవాళ్ళం. అక్కడ దాకా వెళ్ళేదో కూడా మాకు తెలిసేది కాదు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా వచ్చారు కాబట్టి మేము డైరెక్ట్ చెప్పడానికి మాకు అవకాశం ఉంది. ఇంత ముందుకి ఇప్పటికి అదే తేడా, అది అలా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చారు కాబట్టి మాకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎలా పనిచేస్తున్నారు? ఈయన వచ్చి ఏడాది అయిపోయింది, మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు, భారీ మెజార్టీతో ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఏమైనా మార్పు వచ్చిందా మీ నియోజకవర్గంలో? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను చెప్పేది ఏముంది, ఇక్కడ మీకు అన్ని కనిపిస్తున్నాయి. ఒకప్పటికి డెవలప్మెంట్కి ఇప్పుడు డెవలప్మెంట్కి, ఒకప్పుడు మంగళగిరికి ఇప్పుడు మంగళగిరికి మీకు తేడా తెలుస్తుంది కదా. నేను చెప్పడానికి ఏం లేదు, ఇక్కడ అక్కడ అభివృద్ధి అనేది కనిపిస్తుంది మీకు. అమరావతి చూడండి, లేకపోతే ఇటు ఈ చుట్టుపక్కల రోడ్లు కానివ్వండి, లేకపోతే ఈ క్లీన్నెస్ కానీ, ఇంతకుముందు మీద ఇప్పుడు చాలా వరకు కేర్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది. లోకేష్ గారు వచ్చిన తర్వాత మార్పు వచ్చిందంట? ఖచ్చితంగా అండి, నేను చెప్పక్కలేదు, కనిపిస్తుంది కదా. కుప్పం ఏమో చంద్రబాబు గారికి అడ్డా ఉంది, అట్లా మరి మంగళగిరి కూడా లోకేష్ గారికి అడ్డాగా మారబోతుందా? ఖచ్చితంగా అవ్వాలని కోరుకుంటున్నాం, చేస్తాం కూడా. మా సపోర్ట్ ఎప్పుడు సార్కే ఉంటుంది. అభివృద్ధి చేసి ఎవరికైనా సరే మేము సపోర్ట్ చేస్తాం.